సింధు, నువ్వు ఇంటికొచ్చి మరీ స్వయంగా ఆహ్వానించిన తర్వాత కూడా మేం రాకుండా ఎలా ఉంటామమ్మా? ఖచ్చితంగా వస్తామమ్మా. ఇటివు. ఆగు చంద్ర. ఏంటి తెగ తొందరపడి దానికి మాటిచ్చేస్తున్నావు? ఇక్కడ నేను ఒకదాని ఉన్నాను అన్న విషయం మర్చిపోయావా? ఖచ్చితంగా వచ్చేస్తాను అంటున్నావు. హే, పిల్లల పేర్లు చెప్పగానే నువ్వు చెప్పిన కొత్త బట్టలు వేసుకొని పొలోమంటూ పుట్టినరోజు ఫంక్షన్ కి వచ్చేస్తామనుకుంటున్నావా? నీ ముష్టి బట్టలో మాకేం అవసరం లేదు అసలు. మేము రామంటే రాము అంతే. అమ్మ అంటూ రిసేసేసి నీ దగ్గరకు వచ్చేశారు కదా, ఇంకా వాళ్ళు మా వారసులు ఎలా అవుతారు? శశికి నువ్వు బాగా నూరిపోసావు కదా. నేనే నిన్ను యష్ని దూరం చేశానని, మిమ్మల్ని కలవకుండా చేస్తున్నానని. నీ పిల్లల్ని నీకు దగ్గర కాకుండా ఆపానని బాగానే మాట్లాడిచ్చావు కదా నీ కూతురితో. పసిపిల్లల మనసుల్లో విషబీజాలు నాటి నా గురించి లేనిపోనివన్నీ పోగేసి చెప్పి నీ పిల్లల చేత నన్ను తిట్టించింది చాలక మళ్ళీ పిల్లల్ని అడ్డం పెట్టుకొని కొత్త నాటకం మొదలు పెట్టావా? పిల్లల పుట్టినరోజు ఫంక్షన్లో మమ్మల్ని ఆహ్వానించి అందరి ముందు మా పరువు తీయాలని ప్లాన్ చేశావా అసలా? మిమ్మల్ని తిట్టించాలని, మీ పరువు తీసి మిమ్మల్ని అవమానించాలన్న ఉద్దేశం నాకెప్పుడూ లేదు, రాదు కూడా. అమ్మగా నా పిల్లలు నాకు ఎంత ముఖ్యమో, నాన్నగా నానమ్మగా మీరు అంతే ముఖ్యం అనుకుని వచ్చాను. మీ దగ్గర నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. ఇన్నేళ్లు మీరే దగ్గరుండి రిషి శశిల పుట్టినరోజు చేశారు. ఈ పుట్టినరోజు కూడా మీరు పిల్లలతో ఉంటే వాళ్ళు ఆనందపడతారు. మీరు లేకపోతే బాధపడతారు. పుట్టినరోజు నాడు పిల్లల్ని బాధ పెట్టకూడదని, మీరందరూ పిల్లలకి కావాలి కాబట్టే అమ్మగా నేను బాధ్యత తీసుకుని ఇక్కడికొచ్చాను. దాము, పిల్లల పుట్టినరోజు నాడు కూడా ఎందుకీ మాట పట్టింపులు? సింధు అన్నట్టు ఇన్నేళ్లు నీ చేతుల మీదుగానే మన వారసుల పుట్టినరోజు జరిపించావు. ఈ పుట్టినరోజు కూడా మనల్నే దగ్గరుండి జరిపించమంటోంది కదా, దానికెందుకు పంతానికి పోతావు? అవునమ్మా, మనం వెళ్లేది సింధు కోసం కాదు కదా, రిషి శశిల కోసం. పిల్లలు సంతోషంగా ఉండడమే కదమ్మా మనం కోరుకునేది. మన వల్ల వాళ్ళకి బాధ కలగడం మనకి బాధగా ఉండదా చెప్పు? వెళ్దామమ్మా. రే, రిషి శశి ఇప్పుడు మన పిల్లలు కాదురా. ఈ మహాతల్లి వల్ల వాళ్ళు మనల్ని శత్రువులుగా చూస్తున్నారు. శశి నాతో ఏం మాట్లాడిందో తెలిస్తే నువ్విలా మాట్లాడవురా? అవునులే, నీ కూతురు తిట్టింది నిన్ను కాదు కదా, నన్ను. దానికి నీకెందుకురా బాధ ఉంటుంది?
ఈ చేతులతో పొత్తిళ్లలో ఉన్న రిషి శశిని నా గుండెలకి హత్తుకొని నానమ్మల కాదురా, ఒక అమ్మలా, నా కన్న పిల్లల్లా, కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళని ఎంతో అల్లారి ముద్దుగా పెంచితే ఆ శశి నన్ను ఎన్ని మాటలందిరా. అది విని నా గుండె బద్దలైపోయింది. శశి చేసింది తప్పే. మిమ్మల్ని బాధ పెట్టేలా తను మాట్లాడి ఉండకూడదు. కానీ దానికి కారణం నేను కాదు. ఈ అమ్మ మీద వాళ్లకున్న ప్రేమే వాళ్ళ చేత అలా మాట్లాడించి ఉండొచ్చు. నా కూతురు తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి శశి మాటలు పట్టించుకోకండి. చేతులెత్తి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ కొత్త బట్టలు వేసుకుని మీ మనవడు మనవరాలు పుట్టినరోజు ఫంక్షన్కి మీరందరూ రండి. నువ్వు దండం పెట్టి వేడుకున్నా పిల్లల పుట్టినరోజు ఫంక్షన్కి మేము రావడం అంటూ జరగదసలా. ఇక నువ్వు బయలుదేరు. బయలుదేరమన్నానా? లేదత్తయ్య, పిల్లల బర్త్డేకి మనం వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావు మధు? నీకేమైనా మతిపోయిందా? లేదత్తయ్య, మతి ఉండే మాట్లాడుతున్నాను. రిషి శశి సింధు పిల్లలు మాత్రమే కాదు, మీ మనవడు మనవరాలు కూడా, మీ ఇంటి వారసులు కూడా. ఆ విషయాన్ని మీరు మర్చిపోకండి. రేపు మీ ఇంటి మర్యాదలు నిలబెట్టవలసింది, కాపాడాల్సింది వాళ్లే కదత్తయ్య. పిల్లలు మరిదిగారి రక్త సంబంధం అత్తయ్య. అది కాదనగలరా మీరు? ఇందాక మీరే అన్నారు కదత్తయ్య, నానమ్మలా కాదు, ఒక అమ్మలా, నా కన్న బిడ్డల్లా పిల్లల్ని మీ గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాను అని. ఆ మమకారం, ఆ అనురాగం, ఆ ఆప్యాయత, అదంతా ఈ సింధు మీద ఉన్న కోపంతో వదిలేసుకుంటారా? చంపేసుకుంటారా? చెప్పండి అత్తయ్య.